గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఎన్నికల్లో పెన్షన్ను 7,000 రూపాయలు చేస్తానన్నది వెంటనే రేపు 1వ తారీఖు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ పనిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిగా మేము భావిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. కేంద్రంలో రాష్ట్రంలోనూ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అనడానికి, అభివృద్ధి చెందుతుంది అనడానికి రేపు పంపిణీ చేసేటువంటి పెన్షన్లే దీనికి తాత్కారణం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే కేవలం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు 15 రోజుల్లోనే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఎవరైతే ప్రజలకు న్యాయం చేస్తారో, ఎవరు ప్రజల యొక్క బాగోగులను ప్రజలకు అర్థం చేసుకుంటారని ఈ యొక్క చిన్న సంఘటన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఆ దేవుడు అన్ని రకాల శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత సఖ్యతతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. అలాంటి వారి అనుగుణంగా క్షేత్రస్థాయిలో మనం కూడా వారు చెప్పేటువంటి సూచనలన్నీ పాటించాలి. చిన్న సంఘటనలతోటి క్షేత్రస్థాయిలో అక్కడక్కడ ప్రజల మధ్య సమన్వయం లేకుండా పోతుంది. రేపు పంపిణీ చేసే పింఛన్లలో అన్ని పార్టీల వాళ్ళు, కార్యకర్తలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలా. ఈ యొక్క పండగ వాతావరణాన్ని, ఈ యొక్క పండగను అందరూ భాగస్వాములు కావాలా. ఈ పండగలో అన్ని రాజకీయ మన యొక్క ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో, ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రేపు జరిగేటువంటి 7,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 3,000 నుంచి 3,000 రూపాయలు, అంటే వాళ్ళకి పెంచినటువంటి 3,000 రూపాయలు కలిపి రేపు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ సమన్వయంతో అందరి కార్యకర్తలతోటి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు. ఈ అవ్వాతాతలకు, వికలాంగులకు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా రేపు పంపిణీ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత.